హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పప్పుతోటి సాంబార్ ఎలా వేయాలో చూపిస్తాను. మిగిలిపోయిన పప్పు ఉంటే అదే వేడి చేసుకొని తినకుండా సాంబార్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా వేయాలో ఇప్పుడు ఈ రెసిపీ చూడండి, చూపిస్తాను. పప్పు, టమాటా పప్పులో చింతపండు పులుసు, సాంబార్ పొడి వేసేసుకుందాం. సాంబార్ పొడి, కొంచెం సాల్ట్. ఆల్రెడీ నిన్న నేను సాల్ట్ వేసాను, పప్పులో వేసాను. సాంబార్ కదా, అలా కొంచెం వేసుకోండి. కొన్ని వాటర్, కొంచెం కలమాకు వేసేసుకున్నాము. ఇప్పుడు వేడి చేసేసుకున్నాం. సాంబార్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు స్వీట్నెస్ సాంబార్లో అన్నీ తెలుస్తాయి అన్నమాట. బెల్లం కంపల్సరీ. దీంట్లో సాంబార్ రైస్ అంటారు కదండి, రైస్ కూడా వేసుకోవచ్చు. సాంబార్ ఫినిష్ అండి, ఇట్లా బాగా మసలాలి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. రొటీన్ కాకుండా పిల్లలు ఊకే ఎవరైనా పప్పు మళ్ళీ తినాలంటే తినబుద్ధి కాదు కదా. ఇట్లా సాంబార్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సాంబార్ పొడి కంపల్సరీ, కొంచెం బెల్లం వేయాలి, బాగుంటుంది. అప్పుడు వైరా